కొంచెం దగ్గరికి వచ్చింది ఆడున్నది కూర్చున్నది బిడ్డ. ఇంకొంచెం దగ్గరికి రావాలన్నా అన్నది. రా బిడ్డ అన్న. ఇంకొంచెం దగ్గరికి వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి రావచ్చా అన్నది. రా బిడ్డ అన్న. దగ్గరికి వచ్చింది. వచ్చినాక చూసింది నాది. నేను దాని దిక్కు చూసిన. పేలన్నా అన్నది. పేలు అన్న. పుస్సుమన్నది. పేలింది కొడక. అయిపోయింది కొడక. అవునా అమ్మ గంత మంచిగా మాట్లాడారు. మరి లేకపోతే ఎదురని మీద మనవని తాడపని నా నరకని దొంగలని ఆలిమడవని పెళ్ళమ్మడవని చేతులు పడిపోని కాలు పడిపోని తిప్పగలం కానీ కడుపు కాల శివ చెప్ప నువ్వేం చచ్చిపోవు, నువ్వు యాచడిపోవు, నువ్వు సిద్ధంగా పడి జావా నన్ను పట్టుకొని గట్ట మాట్లాడతావురా. బాంబు వేలు వాళ్ళు ఎత్తా ఉంటే నువ్వు వచ్చేసి బెట్ట పోలింది ఎట్ల వేలింది అని అడిగితే ఏందంటారు? ఈ విధంగా ఒక అవ్వ మాట్లాడే విధానాన్ని తీసుకుని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే చాలా వరకు కౌంటర్లు వేస్తుంటారు. మనకు చాలా వరకు మనపై కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య ఈ జనరేషన్ అట్లుందండి. ఎవరు ఏం మాట్లాడినా కూడా కౌంటర్లు వేయడం అనమాట. సో నేను జూబ్లీ చెక్ పోస్ట్ లో కారు రెడ్ సిగ్నల్ పడిందని ఆగా. ఆగితే వెంటనే ఒక బిచ్చగాడు వచ్చాడు. సార్ 10 రూపాయలంటే ధర్మం చేయండి సార్. సార్ 10 రూపాయలంటే ధర్మం చేయండి సార్. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? 5 రూపాయలు ఇస్తే తీసుకోవా? 2 రూపాయలు ఇస్తే తీసుకోవా? కాదు సార్ కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్. 10 రూపాయలు అంటే ధర్మం. కాఫీకి 5 రూపాయలని రాస్తుంది కదనే, 10 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అంటే నాతో పాటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగానే సార్ అన్నాడు వాడు. ఇదో కౌంటర్. ఇది పక్కన పెడితే ఇంకా గమ్మత్ జరుగుతుంటుందండి. హైదరాబాద్లో కొన్ని మాటలు దొలుతూ ఉంటాయి. ఆ మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి. కానీ ఎక్కడ డిక్షనరీలో చూసినా కూడా అవి మనకు దొరకవు, కనబడవు. ఎలాంటి వర్డ్ అంటే చూడండి. ఒక ఆయన వచ్చాడు. అండే ఇలా నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా అండి? అవ్వ అంటే అవును అని అర్థం. కానీ వాళ్ళు టక్కున మాట్లాడేస్తుంటారు. అవ్వ అంటే అవును అని అర్థం. కానీ ఎక్కడ డిక్షనరీలో చూసినా దొరకదు. అండే ఇలా నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా అండి? అవ్వ అంటాడేంటి అని చెప్పేసి సూటు బూటు వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అండి మీరన్నా చెప్పండి ఇలా నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా? తప్పకుండా వస్తుందా, స్ట్రేట్ గా వెళ్ళు. ఆ సర్కిల్ అంతా కూడా దిల్సున్నారు. అయ్యి బాబాయ్ మీరు ఎంత బాగా చెప్పారండి. వాళ్ళు అదిగో అక్కడ ఇద్దరున్నారు కదండి, వాళ్ళని అడిగితే అవ్వు అంటారు ఏంటండి, నాకేంటి అర్థం కావట్లేదండి. అది అంతేనయ్యా, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు కాబట్టి, చదువురాదు కాబట్టి అలా మాట్లాడారు. నేను చదువుకున్నాను కాబట్టి ఇలా చెప్పగలిగాను. అయ్యి బాబాయ్ అంటే మీరు బాగా చదువుకున్నారా అండి? అవ్వు అన్నాడు వెంటనే వాడు. వాడిది హైదరాబాదేనంట. ఏం చేస్తాడు? విత్తనం ఒకడైతే మొక్క ఇంకోటి మొలవదు కదండి, అదన్నమాట పరిస్థితి. సరే ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు అంటేనే ఒక చక్కటి రిలేషన్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ భార్య ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చేసి 80 ఏళ్ళు 100 ఏళ్ళు చక్కగా 100 ఏళ్ళు జీవిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ భర్త కూడా అంతే అనమాట. సో అందుకే భార్యాభర్తల రిలేషన్ అంటే చాలా గొప్ప రిలేషన్, చాలా చక్కటి రిలేషన్. ఇది పక్కన పెడితే కొంతమంది భార్యాభర్తలు ఉంటారండి. భార్యను ఎప్పుడు ఏడిపిద్దామా అని భర్తను ఎప్పుడు ఏడిపిద్దామని భార్య, ఇలా కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు అనమాట. ఎలా కౌంటర్లు వేసుకుంటున్నారో చూద్దాం. ఒక భర్త భార్యను పిలిచి అంటున్నాడు, అనిత ఏంటండి మన కాలనీలోకి పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకని మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామా నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ అనలేదండి. ఎప్పుడు చూడు నా మీద చిరుబుర్లు ఆడుతుంటారు. ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మరి మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పిచ్ మొహమా, వాళ్ళ ఆయనది పూల వ్యాపారమే. పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పువ్వులు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపొడి వ్యాపారం. తెమ్మంటావా? అమ్మ వద్దు, ఎందుకు మంట మాట్లాడుతూ రాకమంట ఎలా అన్నట్టు మర్చిపోయా. ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా, ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని ఇది పరిస్థితి అన్నమాట. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మా అన్న మనసున్న మహారాజు మల్రెడ్డి గారు వచ్చారు. ఒక్కసారి మల్రెడ్డి అన్నకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి వెల్కమ్ చెప్పవలసిందిగా గుర్తాం. అఫ్కోర్స్ ఈ ఫంక్షన్ మనదే, మనందరిదే ఫంక్షన్ అయినా కూడా తనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ. సో ఇంకొక భార్యాభర్తలు ఉన్నారండి. ఏదేంటంటే అనుమాన పడుతూ ఉంటారు కొంతమంది. ఈ అనుమాన పిశాచికి ఎలాంటి గుణపాఠం చెప్పిందో భార్య చూద్దాం. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, వెంటనే ఇంటికి కాల్ చేశాడు. హలో, ఎక్కడున్నావే? నేను ఇంట్లో ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నానండి. నిజం చెప్పానా? అప్ప ఇంట్లోనే ఉన్నానండి. ఎందుకు అలా అరుస్తారు? అయితే ఓ పని చేయి, కిచెన్ రూమ్లోకి వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు. వచ్చానండి. మిక్సీ ఆన్ చేయి. ఓకే పెట్టే, ఇంట్లోనే ఉన్నావు, నమ్మకం కుదిరింది. మళ్ళీ నెక్స్ట్ డే అట్లాగే ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. మిక్సీ దగ్గరికి వెళ్ళు. మళ్ళీ 3వ రోజు అలాగే ఫోన్ చేశాడు. మిక్సీ దగ్గరికి వెళ్ళమన్నాడు. మిక్సీ ఆన్ చేసింది. 4వ రోజు బయలుదేరాడు ఆఫీస్కి. ఏదో మర్చిపోయానని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య లేదు.
ఇంట్లో భార్య లేకపోయేసరికి, వైఫ్ లేకపోయేసరికి చాలా టెన్షన్ పడిపోయినాడు. ఒరేయ్ మల్లిగా ఎలుగా ఎక్కడున్నారా రండి. అయ్యారు ఏంటంటే అమ్మగారు ఎక్కడ? ఏమనండి మీరు బయటికి వెళ్ళంగానే వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ వెంట మాత్రం మిక్సీ తీసుకెళ్ళిందండి. సో ఈ విధంగా కూడా భార్య భర్తలు మాట్లాడుకునే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కామెడీ వస్తుంటుంది. సరదాగా తీసుకోండి, ఎవరు కూడా సీరియస్గా తీసుకోవద్దు. నేను ఈ వేదిక మీద ఏం చెప్పినా కూడా సరదాగా తీసుకోవడానికే, మీరు నవ్వుకోవడానికే, మిమ్మల్ని నవ్వించే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ లేదు. నాకు ఎవరితో ఏ శత్రుత్వం లేదు, ఎవరితో ఏ ఇబ్బందులు లేవు. ఓకే రైట్. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, హీరో పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా వస్తుంది? కొంతమంది ఆర్టిస్టుల వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు మాట్లాడే పద్ధతులు ఎలా ఉంటాయి? హీరో రాజశేఖర్ గారితో పవన్ కళ్యాణ్ అంటున్నారు, రాజశేఖర్ గారు నీకు తెలుగే సరిగ్గా మాట రాదు, నా గురించి నా సినిమాల గురించి కామెంట్ చేస్తున్నాడా? నీకు తెలుగే సరిగ్గా మాట రాదు, నా గురించి నా సినిమాల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నావు అంటే వెంటనే రాజశేఖర్ గారు అలా ఎవరు చెప్పినా నాకు తెలుగు రాదని నేను చెప్పినానా? జడ్జి జీవితం నువ్వు చెప్పినావా? ఎవరు చెప్పినారు తెలుగు రాదని? ఎవరు చెప్పినా? నాకు తెలుగు మాట్లాడుతున్నాను కదా. ఎవరు చెప్పినారు తెలుగు రాదు? నీకు తెలుగు సరిగా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు చెప్పు. నీకు తెలుగు సరిగా వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతున్నావు చెప్పు. మరి మీకు అన్నీ వచ్చు కదా, ఎందుకు ఊగుతూ మాట్లాడతారా? వీళ్ళిద్దరు గొడవ ఈ విధంగా ఉంది. సో ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి. దయచేసి అందరూ కూర్చోవాలి. మరి పేషెంట్కి తేడా ఏంటి నాకు తెలుసు. చెప్పు. డాక్టరు పేషెంట్ పర్స్ చూస్తే డాక్టరు. ఓహో, పేషెంట్ పర్సు వైపే చూస్తే డాక్టరా? మరి పేషెంట్ ఎక్కడ చూస్తాడు? నర్సుపై. ఓహో, పేషెంట్ నర్స్ చూస్తాడు, డాక్టర్ పర్సన్ చూస్తాడు అనమాట. బాగుంది. సరే, నీతో పెట్టుకుంటే నా ఉన్న మిమిక్రీ పోయేలా ఉంది. నాకు కూడా వచ్చు. ఓహో, నీకు వచ్చా మిమిక్రీ? ఎలా వచ్చు? ఏమొచ్చు చెప్పనా? చెప్పు. మామూలుగా ఏదన్నా వాయిస్ ఇమిటేట్ చేయి. హలో అను. బాయ్ బాయ్. ఓహో సూపర్, చాలా బాగా చేస్తున్నావు. సరే, కుక్క ఎలా అరుస్తుంది? సపోజ్ న్యూ జెర్సీలో కుక్క ఎలా అరుస్తుంది? ఓహో సూపర్. న్యూయార్క్ లో కుక్క ఎలా అరుస్తుంది? ఓహో. హైదరాబాద్ లో కుక్క ఎలా అరుస్తుంది? హైదరాబాద్ లో కుక్క ఎలా అరుస్తుంది? హైదరాబాద్ లో కుక్క ఎలా అరుస్తుంది? అక్కడ అరిస్తే ఇక్కడ ఎలా పడుతుందయ్యా? ఓ నిజమే, నాదే తప్పు. అక్కడ అరిస్తే ఇక్కడ ఎలా పడుతుంది? కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్టే. సరే కానీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. వద్దయ్యా. ఎందుకు? 3 రోజులైంది అన్నం తినక. 3 రోజులైంది అన్నం తినక? అయ్యో పాపం, మరి ఎలా బతుకుతున్నావు? బిర్యానీ తిని. ఓహో సూపర్. సరే అయితే మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ కాసేపు తర్వాత మనం వద్దాం, ఓకేనా? తప్పకుండా. ఓకే, మరి నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను, సహకరిస్తావా? తప్పకుండా. ఏం పాట? ఏం పాటనా? చాలా మంది వందే మాతరం శ్రీనివాసు, రేవంత్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పాడారు. సో నేను కూడా పాడదాం అనుకుంటున్నాను, నాకు సహకరించాలి నువ్వు. దిల్ దీవానా దిక్కులేని దానా. తప్పు, అట్లా అనొద్దు, అన్నలాంటోని. అర్థమైందా? అమ్మాయే సన్నగా, అబ్బాయే లావుగా. ఓహో, నీతో పెట్టుకుంటే కష్టం. సరే, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మరొక్కసారి గట్టిగా స్వాగతం పలుకుతూ మీ అందరూ చప్పట్లతో వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, సరే అయితే మరి చాలా మంది మరి కళాకారులు వెయిట్ చేస్తున్నారు. అనసూయ గారు అండ్ మా బ్రదర్ ఇంకా వేరే కార్యక్రమాలకు వెళ్ళడానికి చూస్తున్నారు. మరి మనం వెళ్ళి మళ్ళీ వద్దామా? ఓకే, బాయ్. ఓకే, థ్యాంక్ యూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అనసూయ, ఇక మైకు నీదమ్మా, తర్వాత